అతని యొక్క జీవితంలో అన్య దేవతల వైపు తిరిగి రకరకాలుగా జీవించటం వల్ల అస్సా మహారాజు గారికి అరికాలులో పుండు పుట్టింది. ఆ జబ్బు అది నయము కావాలని ఇదిగో అనేకమైన వైద్యుల చేత వైద్యాన్ని చేయటం ప్రారంభించాడు. చేశాడు కానీ, వైద్యం చేస్తున్నాడు కానీ యెహోవా యొద్ద అతను విచారణ చేయలేదు అని రాయబడి ఉంది. దేవుణ్ణి అడగట్లేదు. ఆయన అడిగితే దేవుడు యెహోవా దేవుని వైపు తిరిగినట్లయితే మరి అది ఆ గాయము అలాంటి పరిస్థితులన్నిటిని కూడా స్వస్థపరుసు యెహోవాను నేనే అని రాయబడి ఉంది. మరి ఆయన స్వస్థత పొందేవాడే, కానీ అతను స్వస్థత పొందలేని కారణం లోకం వైపు, లోకంలో ఉన్నటువంటి మరి అన్య దేవతల వైపే ఉన్నాడు కానీ దేవుని వైపు లేడు. అందుకే అస్సా మహారాజు అరికాలులో జబ్బు పుట్టి అతను చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఏపాటి అంటే ఎక్కడ చూసినా కూడా హార్ట్ అటాకులు, ఎక్కడ చూసినా మరణాలు, భయంకరమైన పరిస్థితి, ఐక్యత సమాధానాలేమి లేవు. అత్త కోడల ఐక్యత లేదు, అన్నదమ్ముల ఐక్యత లేదు, తండ్రి కొడుకుల ఐక్యత లేదు. వచ్చి కరోనా కూడా, తండ్రి కరోనా వచ్చిందంటే పిల్లలు వెళ్ళటానికి వీల్లేదు, పిల్లలకు వస్తే పెద్దోళ్ళు వెళ్ళటానికి వీల్లేదు, ఎవరు కాళ్ళే. అంతేకాదు అసలు ఎంతో బ్రహ్మాండంగా పారవేసుకున్నటువంటి విధానాలు కూడా మనుషుల్ని వారి జీవితాలలో భయంకరమైన క్రైన్ల ద్వారా రకరకాల మరణాలకు గురైపోయిన కారణం ఏమిటంటే మన యొక్క అపవిత్రత ఆకాశానికి పాకి